ఉపరాష్ట్రపతి పదవి కంటే గొప్పది రాష్ట్రపతి పదవి. అందుకని వారికి ఒకవేళ ఉంటే రాష్ట్రపతి పదవి పైన ఒకవేళ ఏమైనా ఆకాంక్ష ఉండొచ్చును. ఏమండి? దానికంటే కింద ఉండేటి వాటిపైన వారికి ఏమైనా ఉంటుందా? వారికి ఏమి ఉండదు, ఇంకా అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. అవునా? అట్లా అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటి స్థితి మోక్షస్థితి. మోక్ష స్థితి. ఆ మోక్షము అది నేనే, అదే బ్రహ్మ, ఆ బ్రహ్మే నేను అని. అది నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు, బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? బ్రహ్మను నేను అని ఎప్పుడైతే నువ్వు చాలా స్పష్టంగా తెలుసుకునేసినావో ఇప్పుడు నీకు ఇంక బయట ఉండేది ఏమన్నా కావాల్సి వస్తుందా? ఇప్పుడు ఉపరాష్ట్రపతికి కింద పదవులంతా అవసరమా? దానిపైన కోరిక ఉంటుందా? అలాగే నేను బ్రహ్మమే నేను అనే స్థితి వచ్చినప్పుడు ఇంకా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ ఉన్నాయా? వీటిపైన ఏమీ ఉండదు. ఏమనే మాత్రం అభిప్రాయము ఉండదు. దానిని ఇక్కడ చెప్తున్నారు అనపేక్ష. భక్తి లక్షణాలు కదా చెప్పినారు అక్కడ. ఆ భక్తి లక్షణాలలో ఇక్కడ చెప్తున్నారు చూడండి, అనపేక్ష అంటే అపేక్ష లేదు, ఏది కోరుట లేదు. శుచి, దక్ష, ఉదాసీనంగా ఉంటాడు అన్ని విషయాల్లోనూ. గతవ్యద, ఇంతకుముందు జరిగిన విషయాలన్నింటినీ ఏమీ అతనికి అసలు పట్టించుకోడు. గతవ్యద, సర్వారంభ పరిత్యాగి, అన్నింటిని గురించి ఏమీ జరగాల్సిన దాని గురించి ఏం చేయడు. అంతా ఈశ్వర స్వరూపం, అంతా నాకంటే వేరేగా ఉంటేగా, నాకంటే వేరే లేదు అనేది ఆ బ్రాహ్మీ స్థితిని విచారణ ద్వారా తెలుసుకోవాలి. నువ్వు దాన్ని పొందేది కాదు. పొందేదైతే నువ్వు ప్రయత్నం చేయాలి. అది ఆల్రెడీ చైతన్య స్వరూపమే, ఆల్రెడీ నువ్వు అదే ఉండవు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు అది కాదని నువ్వు వేరేగా ఉండవు. దీనినంతా ఇప్పుడు నువ్వేం చేయాలి? దీన్నంతా వారగా పెట్టాలి. దీన్నంతా వారగా పెడితే అది ఆల్రెడీ ఉంది. మనం దీన్ని వారగా పెట్టడమే చేయాల్సింది, అంతేనండి. అర్థమైందా? అలా వారగా పెడితే అప్పుడేముంది? ఏముందో అదే ఉంది. అదే బ్రహ్మ, అదే నువ్వు, అదే నేను. అర్థమైందా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏ విషయాలన్నీ వచ్చిన ఎత్తిన పడతా ఉంటాయి. ఇప్పుడు నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనుండు, అయిపోయింది. అహం బ్రహ్మాస్మిని నీ మనస్సుకు ఈ విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకుని అలా ఉండుటే అంతే, ఇంక వేరేం లేదు. ఇలా ఉంటే నీకు అది స్పష్టంగా అవగాహనకు వస్తుంది. ఏం చెప్తానండి, ఇది ఎవడికి తెలుసండి ఉందో లేదో. ఇప్పుడు ఈడు ఉండేదాన్ని ఇచ్చిపెట్టేసి దాన్ని ఎందుకు పట్టుకుండేది? ఉండేదాన్ని అంతా ఇచ్చిపెట్టేసి ఏం చేయమంటారు అనేది వస్తుంది ఇక్కడ. అయ్యా నువ్వు ఉండు. ఎందుకంటే ఇప్పుడు బయట ఉండేదాన్ని అయితే మనం చూపించచ్చు ఎట్లన్నా, కానీ ఇది బయట ఉండేది కాదుగా. కాబట్టి నువ్వేం చేయాలా? నువ్వు ఇలా ఉండు. నువ్వు ఇలా ఉంటే అది నీకే తెలుస్తుంది. ఇడుండే చిక్కు సమస్య అంతా అదే. నువ్వు ఇలా ఉంటే నీకు అది తెలుస్తుంది, నువ్వు ఇలా ఉండకపోతే అది తెలియదు. అందుకే చూడండి, బంధం ఎక్కడుంది? అక్కడే ఉంది. మోక్షం ఎక్కడుంది? అక్కడే ఉంది. మోక్షము అన్నే ఉంది, బంధం కూడా అన్నే ఉంది. బంధము నుంచి బయటపడాలంటే దాన్ని విడిచిపెట్టడమే. మోక్షం పొందుట అంటే అక్కడ ఉండడం అంతే. అదే చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మైవాహమస్మి ఇది అపరోక్ష జ్ఞానేన బ్రహ్మమే నేను అనేటువంటి అపరోక్ష జ్ఞానం. అపరోక్షం అనంటే అదే ఉండుట అంతే. ఉండి ఆ అవగాహనలో అది చాలా స్పష్టంగా తనకే
తెలుస్తుంది. ఇప్పుడు మీరు నిద్రపోయినారు, నిద్రలో బాగా నిద్రపోయినారా లేదా ఎవరికి తెలుస్తుంది? గాఢ నిద్రపోయినాను కదా, గాఢ నిద్రలేకి నేను హాయిగా నిద్రపోయినానబ్బా అని మీరు నిద్రపోయినది ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుందా లేదా నాకు తెలుస్తుందా? ఎవడు నిద్రపోయింటే వాడికే తెలుస్తుందిగా. అది వాడి అనుభవం కదా. వాడి అనుభవమా వేరే వాని అనుభవమా? వాని అనుభవం. అలాగే ఇక్కడ కూడా నేను బ్రహ్మము అవునా కాదా అనేది వాడికే తెలుస్తుంది. అందుకనే మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు అందరినీ సమానంగానే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఆ అనుభవం ఉంది, బ్రహ్మ యొక్క అనుభవం వాళ్ళకు ఉంది కాబట్టి అందరినీ సమానంగా చూస్తారు. అందరిలోనూ అజే సామ్యేతు ఏ కేచిత్ భవిష్యంతి సునిశ్చితాః తేహి లోకే మహాజ్ఞానాః తచ్చలోకో నగాహతే. అజే సామ్యేతు ఏ కేచిత్, ఎవరైనా సరే వారు మహా గొప్ప జ్ఞాని అని మనం గన వారిని గుర్తించాలంటే రెండు చెప్తున్నారు. అజే సామ్యేతు, అజహ అంటే పుట్టలేదు, సామ్యే అంటే సర్వసమానత్వము. సర్వసమానత్వం, ఎవ్వరి యందు గొప్పదనమని కానీ ఎవరు తక్కువని కానీ ఏమీ లేదు, అందరూ సమానమే అని ఈ రెండింటిని ఎవడైతే చూస్తున్నాడో అతను అది ప్రకటిస్తున్నాడో, ప్రకటన రావాల, అది ప్రకటన నోటితో చెప్పేది కాదు. అర్థమవుతుందా? పుట్టుక లేదండి, నేను పుట్టలేదు మీరు పుట్టలేదు అని చెప్పాలి. ఎలా అనేది కూడా అడిగితే చెప్పగలగాలి. తర్వాత సామ్యేతు సర్వసమత్వం, సర్వసమత్వం. ఎవరైతే ఇలా ఉన్నారో తేహిలోకే మహాజ్ఞానాః, వాళ్ళు మహాజ్ఞానులు, గొప్ప జ్ఞానవంతులు. తచ్చలోకో, అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే నా గాహతే, మిగతా వాళ్ళు జ్ఞానులు కాదు. ఇప్పుడు మనం అలా ఉంటే మనం కూడా జ్ఞానులే కాదు, మహాజ్ఞానులు. ఇప్పుడు మహాజ్ఞానులు కావడానికి ఎవరేం చేయాలి? ఎవడేం చేయాలి? వేరే వాడు ఎవడన్నా చేయాలనా? ఎవడికి వాడే ఉండుటే. చూడండి ఎంత ఇదిగా చెప్తున్నారు. అది కర్మాణి కతి విధాని సంతీతి చేత్ ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన త్రివిధాని సంతి. అయ్యా, ఇప్పుడు ఈ జ్ఞానం అంటున్నారు కదా, మీరు జీవన్ముక్తిని పొందినారు అంటున్నారు కదా, అతనికి కర్మ ఉంటుంది కదా. చూడండి ప్రశ్న, కర్మ ఉంటుంది కదా, ఆ కర్మలు ఎన్ని రకాలు? ఆ కర్మలు ఎన్ని రకాలు? అవి ఈయనకుంటాయో ఉండవా అనే ప్రశ్న వస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ కర్మలు 3 రకాలు. ఏంటి అవి? ప్రారబ్ధము, ఆగామి, సంచితము, 3 కర్మలు. జ్ఞానోత్పత్త్యనంతరం జ్ఞాని దేహ కృత పుణ్యపాపరూపం కర్మ యదస్తి తదాగామి ఇతి అభిధీయతే. చూడండి, జ్ఞానోత్పత్తి అనంతరం ఈ జ్ఞానం కలిగిందిగా, జ్ఞానం కలిగి అలా ఉన్నాడుగా, అలా ఉన్నప్పుడు జ్ఞానోత్పత్తి అనంతరం జ్ఞాని దేహకృతం పుణ్యం, ఆ జ్ఞాని యొక్క దేహం, ఆ జ్ఞాని యొక్క దేహం ఉందే అది చేస్తూ ఉంది పుణ్యం. ఆ జ్ఞాని దేహకృతం పుణ్యం పాపరూపం. ఆ శరీరం ద్వారా పాపం కూడా జరుగుతుంది, ఆ శరీరం ద్వారా పుణ్యం కూడా జరుగుతుంది. ఇప్పుడు రోడ్డింటి నడుస్తూ ఉంటాడు, కింద ఏదైనా చీమలు పడతాయి, అది పాపమే. ఇంకా అతను విచారణ చేయడం,
ఇంక వేరే ఏమైనా చేయడం, ఇవన్నీ కూడా పుణ్యరూపాలు ఉంటాయి. అతను జ్ఞాని అనేవాడు ఇంకేం చేస్తాడు? భగవత్ తత్వం చెప్పడమే కానీ ఇంక వేరే ఇంకేం ఉండదు. అతను కూడా జ్ఞాని అతను చెప్తున్నాడని ఉంటాడా? అతను చెప్తున్నాడని ఉండదు. అక్కడ పరిచ్ఛిన్న అహంకారం చెప్తున్నదనే ఉంటాడు. అతను కాదు చెప్తాడు, ఆత్మ చెప్పదు. నేను ఆత్మనని తను నిశ్చయమైపోయి ఎవరైనా అడిగితే అక్కడ మాట్లాడుతుంటే చూడండి, అది ఆ దేహం ఉందే, ఆ దేహం క్షేత్రం అని ఎప్పుడే చెప్పినాం కదా, ఆ క్షేత్రము మాట్లాడుతూ ఉంటుంది. క్షేత్రము క్షేత్రం రెండు చెప్పినాం కదా అప్పుడే. ఈ క్షేత్రముని గురించి తెలుసు కదా, ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుని గురించి చెప్తూ ఉంటుంది. అదే అక్కడ చేసే పని అది. కాబట్టి అలా చేస్తూ ఉందే అది పుణ్యం. అది ఎవరిది? ఆ దేహానిది. కర్మ యదస్తి తదాగామి, ఇది ఆగామి కర్మ ఏదైతే ఉన్నదో దాన్నంతటిని కూడా ఇక్కడ అభిధీయతే చెప్పబడుతూ ఉంది. ఆ పుణ్యరూపము పాపకర్మ ఆగామి కర్మ ఏమవుతుంది అని అడిగితే దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అనంత కోటి జన్మానాం బీజభూతం సత్ యత్ కర్మ జాతం పూర్వార్జితం తిష్టతి తత్ సంచితం జ్ఞేయం. సంచిత కర్మ అంటే ఏమి అని చెప్తున్నాడు. అంటే ముందు వివరించి వాటిని చెప్పి తర్వాత అది ఎట్లా పోతుంది అనేది చెప్తాడు. జ్ఞానికి ఎలా లేకుండా పోతుంది అని. అంటే ఇప్పుడు ఏంటి? అనంతకోటి జన్మానాం, ఎన్ని జన్మలు ఉన్నాయి మనకి తెలియదు. అనంతకోటి జన్మాలలో మనం చేసుకునేటువంటి ఆ కర్మలన్నీ బీజరూపంగా ఉంటాయి. అదే కారణ శరీరం. కారణ శరీరం ఉంది కదా మనకి, అదే బీజరూపంగా ఉండేది. యత్ కర్మజాతం పూర్వార్జితం తిష్టతి, అదంతా కూడా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది. దాన్ని ఏమంటారంటే సంచిత కర్మ. అది సంచిత కర్మ. తరువాత ప్రారబ్ధం కర్మ కిమితి చేత్, అంటే ప్రారబ్ధ కర్మ అంటే ఏమి అని అడుగుతున్నాడు. ఇదం శరీరం ఉత్పాద్య ఇహలోక ఏవ సుఖ దుఃఖాదిప్రదం యత్ కర్మ తత్ ప్రారబ్ధం భోగేన నష్టం భవతి ఇతి. ప్రారబ్ధ కర్మ అంటే ఏమేనంటే దానికి చెప్తున్నారు, ఇదం శరీరం ఉత్పాద్యం, ఈ శరీరం ఉత్పాద్యం. ఈ శరీరం వచ్చిందిగా, ఈ శరీరం ఉత్పత్తి అయినది. ఉత్పత్తి ప్రాప్తి సంస్కారం అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే అని ఇంతకుముందే చెప్పినాడు. శరీరానికి సంబంధించి ఆ షడ్భావ వికార లక్షణం కలిగినటువంటిది శరీరం. ఇప్పుడు ఇది చెప్తున్నాడు, ఈ శరీరం ఉత్పాదనమైంది ఇహలోక, ఇక్కడికి వచ్చి ఏవ సుఖ దుఃఖాది ప్రదం, సుఖము దుఃఖాన్ని అనుభవించేదానికి ఆ కర్మలో నుండి, ఏ కర్మలో? సంచిత కర్మలో ఉంది కదా, సంచిత కర్మలో నుండి కొద్దిగా తీసుకొని, అంటే పైకి పరిపక్వమైనటువంటి ఫలం ఏదుందో దాన్ని తీసుకొని దాంట్లో నుంచి ఈ కర్మ వచ్చింది, పైకి వచ్చింది. భోగేన, అదేమవుతుంది? ఆ పైకి వచ్చిన కర్మను అనుభవిస్తే అది ప్రారబ్ధం కర్మ నశించిపోతుంది. ఇప్పుడు అందరి శరీరాలు ఉన్నాయి చూడండి, అందరికీ శరీరాలు ఉన్నాయి కదా, ఇదంతా ప్రారబ్ధ శరీరం. ఇది ఆ ప్రారబ్ధం అనేటువంటిది మనకు తీసుకుని పైకి ఇచ్చిన కారణము చేత అందరి శరీరాలు ఇప్పుడు ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాయి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఏమవుతుందో మీకు తెలుసా? అదే ప్రారబ్ధం. కాకపోతే జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఈ శరీరం ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అది ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? నీ కర్మలో ఉండేది వచ్చింది. నీ కర్మలో ఉండేది ఇట్లొచ్చి ఈ శరీరంగా ఇచ్చినారు. కాబట్టి ఆ ప్రారబ్ధం ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటుంది. ఏమి జరగలనో
అది జరుగుతుంది. చూసారా? కాబట్టి ప్రారంధంలో ఉండేదే జరుగుతుంది. అది అనుభవిస్తే అటుకైపోతుంది, అనుభవిస్తే అయిపోతుంది. సరే, తరువాత ప్రారబ్ధ కర్మణాం భోగాదేవ క్షయ ఇతి. ప్రారబ్ధ కర్మను అనుభవిస్తే అయిపోతుంది, అనుభవిస్తే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు, ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుందా రాదా? ఆ ఇంట్రెస్ట్ తీసుకుంటే అటుకైపోయింది. మళ్ళీ అదేమన్నా దాంట్లోనే ఉంటుందా? ఉండదు. ఒకవేళ నువ్వు తీసుకోకపోతే దాంట్లోనే పడి దాంట్లో మళ్ళీ కలుస్తుందా కలవదా? కలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఏది ఉందో అది ఇప్పుడు ఇంట్రెస్ట్ లాంటిది అనుకో. ఇది పైకి వచ్చింది, ప్రారబ్ధ కర్మ వచ్చింది, దీన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉండవు. అనుభవిస్తే అయిపోతుంది. ఇది ప్రారబ్ధం అయిపోయింది, అనుభవించేస్తే అయిపోతుంది. తర్వాత సంచితం కర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. ఇప్పుడు సంచిత కర్మ ఉందే, సంచిత కర్మ, ఆ సంచిత కర్మ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి దృఢాపరోక్ష జ్ఞానం ఎవడికి కలిగిందో, ఎవడలా ఉన్నాడో వాడికి సంచిత కర్మ నాశనమైంది. సంచిత కర్మ పోయింది, ప్రారబ్ధ కర్మ పోయింది. ఇంకేది ఉంది? ఆగామి కర్మ ఒకటి ఉంది. ఆగామి కర్మ అపి జ్ఞానేన నశ్యతి. ఆగామి కర్మ కూడా జ్ఞానము చేత నాశనమైపోతుంది. ఆగామి కర్మ కూడా జ్ఞానం చేత నాశనం అయిపోతుంది. ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం ప్రారబ్ధ కర్మలో ఉంటూ ఇప్పుడు మనం చేస్తాం చూడండి కర్మలు. ఈ కర్మలు చేసేటివి ఏవైతే ఉన్నాయో అవి నేను చేస్తున్నాను కర్తృత్వముతో ఉంటే, నువ్వు కర్త అయితే మళ్ళీ జన్మ వస్తుంది. నువ్వు కర్త కాకపోతే లేదు. భోక్త అయితే మళ్ళా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కర్త భోక్త ఇవి రెండండి. నేను కర్త కాదు, నేను భోక్త కాదు. నేను కర్త కాదు, భోక్త కాదు అనేటువంటి స్వరూప స్థితిలో, స్వరూపానుభవములో ఎవడు ఉంటాడో వాడు ఆగామి కర్మ వాడికి రాదు. అదే జ్ఞానం అంటే ఇక్కడ. సరే, ఇంకా చెప్తున్నాడు. కించ ఏ జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్ ప్రతి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. ఏమండి, జ్ఞాని అయినా కూడా ఆయన చేసిన కర్మ అనేటువంటిది ఎట్లా నశించిపోతుంది? ఆయన దగ్గరికి వస్తుంది కదా అనే ప్రశ్న వస్తే, జ్ఞాని కూడా చేసినది పుణ్యము పాపం ఉంటుంది కదా, అదేమవుతుందంటే కించ ఇంకా ఏమంటే ఎవడైతే జ్ఞానినం స్తువంతి, ఆ జ్ఞానిగా ఉండేటువంటి వాడిని స్తువంతి, అతన్ని గురించి తెలుసుకొని, అతని తత్వాన్ని తెలుసుకొని, అతన్ని ఆశ్రయించి అతని తత్వాన్ని ఎవడైతే గొప్పగా చెప్తాడో, భజంతి అతన్ని సేవిస్తాడో, అర్చయంతి పూజిస్తాడో. అంటే ఇక్కడ అర్చయంతి, భజంతి, స్తువంతి అంటే ఆయన ఒక జాగాలో కూర్చొని పెట్టి పూజ చేస్తాడని కాదు అర్థం. అది పూజ చేయాల్సిన పనిలా, అది పూజ చేయడం అనేటువంటిది అది వేరే, అది అవసరం లేదు. మరి ఇక్కడ ఏంటంటే జ్ఞానిగా ఉన్నటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో దానిని తెలుసుకొని మనము కూడా అలా ప్రవర్తించుట. జ్ఞానిగా ఉన్నటువంటి వాడు ఏ భావనతో ఉన్నాడో మనము కూడా ఆ భావనతో ఉండుట. జ్ఞానిగా ఉన్నటువంటి వాడు లోక వ్యవహారములో ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండుట. అలా చేస్తే అదే జ్ఞానిని స్తుతించడము,
అర్చించడము, భజించుటం. మన్మనా భవ మద్భక్తో మధ్యాసి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణాః. చెప్పాడా భగవంతుడు? మన్మనా భవ అంటే నీ మనస్సును నాకు అర్పించు. నాకు అర్పించు అంటే నీ మనస్సును ఎత్తుకొంచు, నాకు ఇమ్మని అర్థం. అక్కడ నేను చెప్పినట్లుగా నువ్వు ఆచరించు. భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లుగా నువ్వు ఆచరిస్తే నువ్వేం చేసినట్లయితుంది? భగవంతుడు చెప్పినట్లుగా నీ మనస్సు ఉంటుంది. అప్పుడు నీ మనస్సును ఎవరికి ఇచ్చినట్లయింది? భగవంతునికి ఇచ్చినట్లయింది. మద్భక్త, నా భక్తుడుగా. నా భక్తుడుగా అంటే భక్తి లక్షణాలు చెప్పినాడే భగవంతుడు. ఆ భక్తి లక్షణాల ప్రకారం ఉంటే అక్కడేమన్నాడు? ఏమి అనపేక్ష యోన హృష్యతి నద్వేషణ శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యహ సమే ప్రియ ప్రియో నరః. చూడండి, సమే ప్రియ, నాకు చాలా ప్రియమైన వాడు, నాకు చాలా ఇష్టమైన వాడు. ప్రియో నరః చెప్పాడా లేదా? అంటే భగవంతునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన లక్షణాలు నా దగ్గర ఉన్నాయా? అదే కదా చెప్పిండేది అక్కడ. అదే కదండి చెప్పిండేది. నేను అందుకే కదా మీకు అదే చెప్తా ఉండేది. అలా ఎవడైతే ఉంటాడో అది భగవంతుడు చెప్పినట్లుండుట. ఇక్కడ జ్ఞాని దగ్గర కూడా అట్లాగా. అంతేగాని ఆయన కూర్చొని పెట్టి పాదాలకు పూజ చేసి పూలమాలేసి ఇదంతా కాదు. జ్ఞాని ఎలా ఉన్నాడు, జ్ఞాని చెప్పిన మార్గంలో ప్రయాణం చేయటం. జ్ఞాని త్వాత్మైవ మే మతం. ఎవరు చెప్పింది? జ్ఞాని త్వాత్మైవ మే మతం చెప్పిందా లేదా భగవద్గీత 7వ అధ్యాయము. కాబట్టి ఈ జ్ఞానిని ఎవడైతే ఇలా వారి యొక్క గొప్పతనాన్ని తను తెలుసుకుంటూ ఇతరులు కూడా చెప్తా వస్తాడో జ్ఞాని యొక్క పుణ్యం ఇతనికి వస్తుంది. ఎందుకు? అతను అలా చేశాడుగా. అంటే జ్ఞాని మార్గంలో ఇతను కూడా ప్రయాణం చేస్తున్నాడు కదా. కాబట్టి అతను ఏమవుతాడు? అతను కూడా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి మానసిక పరిస్థితి వస్తుంది. అలా రావాలంటే ఎంతో గొప్ప పుణ్యం ఉంటే కానీ రాదు. అటువంటి పుణ్యం ఇప్పుడు వారి దగ్గర నుంచి కూడా ఇది వచ్చేసింది. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణం చేస్తాడు. చూసారా? తరువాత తాన్ ప్రతిజ్ఞాని కృతం ఆగామి పుణ్యం గచ్చతి. ఈ జ్ఞాని చేసినటువంటి ఆగామి పుణ్యం ఉందే అది వీళ్ళకి వస్తుంది. ఎవరికి? ఎవరు గొప్పతనాన్నంతా కూడా తను ఆచరిస్తూ తను కూడా ఇతరులకు కూడా తెలియజేసినాడు అతనికి. ఏ జ్ఞానినం నిందంతి ద్విషంతి దుఃఖప్రదానం కుర్వంతి తాన్ ప్రతిజ్ఞాని కృతం సర్వం ఆగామి క్రియమాణం యదవాచ్యం కర్మ పాపాత్మకం తద్గచ్చతి. ఎవడైతే జ్ఞానిగా ఉన్నటువంటి వాడిని నిందంతి నిందిస్తాడు, విశంతి విషం కమ్మినట్లుగా అతని పైన క్రూరపు చేస్తాడు, దుఃఖప్రదానం కుర్వంతి అతను దుఃఖపడేటట్లుగా చేస్తాడు. ఏమంటే జ్ఞానికి దుఃఖం ఉంటుందా? మరి దుఃఖం అయ్యేటట్లుగా చేస్తాడు అన్నాడే. జ్ఞాని దుఃఖపడడు, కానీ దుఃఖము కలిగేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఆ దుఃఖపడేటువంటి వాతావరణం అతనికి కూడా వస్తుంది కదా. అలా దుఃఖపడేటువంటి వాతావరణము కలిగి ఎందుకురా నాకు ఇలా జరిగింది అనేట్లుగా ఆయన అనుకునేటట్లుగా ఎవడు చేస్తాడో వాళ్ళని గురించి చెప్తాడు. వాళ్లకు ప్రతి జ్ఞానికృతం ఆ జ్ఞాని చేసినాడే సర్వం ఆగామి క్రియమాణం ఆగామి రూపంగా ఉండేటువంటి యదవాచ్యం కర్మ చెప్పడానికి వీలు కానటువంటి కర్మ పాపాత్మకం
పాపమైనటువంటి కర్మ ఉందే తద్గచ్చతి, అది వాళ్లకు అర్థమైందా ఇప్పుడు? అంటే జ్ఞాని చేసిన పుణ్యకర్మేమో స్తువంతి చేసిన వాళ్ళకు వస్తుంది, జ్ఞాని చేసిన పాపకర్మేమో ఎవరు ద్వేషిస్తారో వాళ్ళకు వస్తుంది. తథా చాత్మవిత్ సంసారం తీర్త్వా బ్రహ్మానందం ఇహైవ ప్రాప్నోతి. తథా ఈ ప్రకారంగా ఎవడి కర్మలైతే సంచిత కర్మ పోయింది జ్ఞానం చేత, ప్రారంధ కర్మ అనుభవించిపోయింది, ఆగామి కర్మ ద్వేషించిన వాళ్లకు ప్రేమించిన వాళ్లకు పోయింది, ఇంక అతని దగ్గర ఏముంది? అతని దగ్గర కర్మ ఏమైనా ఉందా? ఇంకా కర్మ యొక్క లేశము కూడా లేదు. చూడండి, ఎప్పుడైతే ఈ కర్మ లేశం అనేటువంటిది కూడా లేదు, అప్పుడు చ ఆత్మవిత్, అప్పుడు ఆత్మవిత్, ఆత్మస్వరూపం చాలా స్పష్టంగా అందరిలో ప్రకటింపబడి సంసారం తీర్త్వా, సంసారం నుంచి తీర్త్వా, తీర్త్వా అంటే తరించిపోయినాడు, బ్రహ్మానందమిహైవ ప్రాప్నోతి, బ్రహ్మానందం ఇక్కడే ప్రాప్నోతి, ఇక్కడే అతనికి స్పష్టంగా ఉంటుంది. తరతి శోకం ఆత్మవిత్ ఇది శృతేహే. తరతి శోకం ఆత్మవిత్ అని నారద మహర్షుల వారికి యాజ్ఞవల్క్య మహర్షుల వారు నారద మహర్షుల వారికి సనత్కుమార మహర్షుల వారు చెప్తారు, ఉపదేశం చేస్తారు. అంటే నారద మహర్షుల వారు తను అధ్యయనం చేసిన మొత్తమును చెప్తాడు. నాకేమీ అసలు శాంతి లేదు, మహాత్మ ఏమేనంటే ఇవన్నీ వారగబెట్టు. తరతి శోకం ఆత్మవిత్, ఆత్మతత్వాన్ని తెలుసుకో, నువ్వు నీ శోకం నుంచి అంతా బయటపడిపోతావు అని ఛాందోగ్యోపనిషత్తులో సామవేదాంతర్గతమైనటువంటి సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి ఏడవ అధ్యాయములో చెప్తారు. 8 అధ్యాయాలు సామవేదం, ఛాందోగ్యోపనిషత్తు. ఛాందోగ్యోపనిషత్తు 8 అధ్యాయాలు, భగవద్గీత 18 అధ్యాయాలు ఉంది కదా, అట్లా సామవేదములో నుండి వచ్చిన ఛాందోగ్యోపనిషత్తు 8 అధ్యాయాలు. దాంట్లో 7వ అధ్యాయంలో నారద మహర్షికి సనత్కుమారుల వారి మధ్యలో జరిగేటువంటి సంవాదం అనేది ఉంటుంది. దాంట్లో నారద మహర్షి యొక్క ఏదైతే ఉన్నదో ఆ దుఃఖం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకునే దానికి వెళితే అప్పుడు సనత్కుమారుల వారు చేసే ఉపదేశము తరతి శోకం ఆత్మవిత్. నీకు తరతి అంటే తరించిపోతావు, దేని నుంచి? శోకం నుంచి బయటపడిపోతావు. ఎప్పుడు? ఆత్మవిత్, ఆత్మతత్వస్వరూపమైపో, నువ్వు దీంట్లో నుంచి అంతరి నుంచి బయటపడిపోతావు అని ప్రమాణం కూడా చూపిస్తున్నారు ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు దానికి ఇంకొక స్మృతిని కూడా చెప్తున్నారు. అంటే ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దానికి శృతి స్మృతి రెండింటిని చూపించాలి. తనుం త్యజతు వా కాశ్యాం స్వపచస్య గృహేధవా జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తో సౌ విగతాశయః ఇతి స్మృతేశ్చ. ధర్మశాస్త్రం చెప్తా ఉందని చెప్తున్నారు. తనుం త్యజతు, తనుం అంటే శరీరము త్యజతు విడిచిపెడతాడు. ఎక్కడ? కాశ్యాం వా, కాశీలో కానీ, లేక స్వపచస్య, స్వపచుడు అంటే కుక్కను తినేటువంటి చండాలుని గృహంలోనైనా సరే, లేదా గృహేధవ
ఇంకెక్కడైనా సరే, ఇది ఎక్కడైనా సరే ఈ శరీరాన్ని విడిచిపెడితే